గోరంత దీపం 5వ భాగం. 4వ భాగంలో హరికి గతం గుర్తొస్తుంది. తల్లి రాజ్యలక్ష్మి జీవితం, ఆమె తను కలిసి పడ్డ పాటలు అన్నీ కళ్ళ ముందు మెదులుతాయి. కథ కొనసాగుతుంది. రాజ్యలక్ష్మి ఏదో పేరు తెలియని జ్వరంతో నెల రోజులు మంచంలో తీసుకుని ప్రాణాలు విడిచేసింది. నా కొడుకు ఎలా బతుకుతాడు అన్న దిగులుతోనే చివరి శ్వాస విడిచింది. హరికి ఆఖరి చూపైనా చిక్కింది కాదు. కావలసిన కార్యం అయిన తర్వాత కర్నూలు బయలుదేరాడు. వెళ్లే ముందు మీ అమ్మ నీకియ్యమన్నది అని ఓ ఉత్తరం ఇచ్చారు గంగాధరం గారు. పదిలంగా దాచిపెట్టుకుని తన గది చేరాక తీసి చదువుకున్నాడు. రాజ్యం తాను ఎలాంటి పరిస్థితిలో పుట్టిల్లు వదిలి దేవరాజు వెంట వచ్చేసింది వివరంగా రాసిపెట్టింది అందులో. హరికున్న చాలా సందేహాలు తీరిపోయాయి దాంతో. చివరగా కర్నూలులోనే పరశురాం అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన నన్ను చిన్నప్పుడు ఎంతగానో అభిమానించిన అన్నగారు. ఆయనకి నా గురించి వివరాలేమీ తెలియవు. ఆయనేదో పెద్ద వ్యాపారం చేస్తాడని తెలుసు నాకు. నేను పోయిన తర్వాత నీకు ఏ కష్టం వచ్చినా ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళు. నా పెట్టెలో ఉన్న పాత ఫోటో చూపించి రాజ్యం కొడుకుని అని చెప్పు. ఇందుకు నువ్వేం భయపడనక్కర్లేదు. ఆయన చాలా మంచివారు. నీకు తప్పకుండా సహాయం చేస్తారు అని రాసింది. హరికి ఇది కొత్తగా ఉంది. తనకు బంధువులంటూ ఉన్నారన్న మాట అనుకున్నాడు. వెంటనే వెళ్ళి మామయ్యని కలుసుకుందామా అన్నంత ఉత్సాహం వచ్చేసింది. కొన్ని రోజులు అవస్థపడితే పరశురామ్ అండ్ కంపెనీ ప్రొప్రైటరే తన మామయ్యని తెలుసుకోవటం ఏమీ కష్టం కాలేదు హరికి. ఆయన కంపెనీ, ఆఫీసు, నివసించే ఇల్లు రెండూ బయట నుంచే చూసి వచ్చేశాడు. వెళ్ళి ఆయనకు కనిపించాలంటే ఏదో బెదురు. ఆయనకి అన్నగా చెల్లి మీద ఎప్పుడో ప్రేమ ఉండవచ్చు. ఇన్నేళ్లకి అమ్మ ఇంట్లోంచి వచ్చేశాక ఇంకా ఆమె మీద, ఆమె కొడుకు అని తన మీద ఆయనకి అభిమానం ఎందుకుంటుంది? తనున్న హీన పరిస్థితిలో వీడెందుకు తగిలాడ్రా పీడ అన్నట్లు ఆయన ప్రవర్తిస్తే అమ్మో తను భరించలేడు. వద్దు, ఇన్నాళ్ళు అవసరం లేని చుట్టాలు ఈ రోజెందుకు? నా బాధ నేను పడతాను అని మనసు గట్టి చేసుకున్నాడు. అమ్మ దగ్గర మిగిలిన అంతో ఇంతో డబ్బు తను తెచ్చుకున్నది మెల్లిగా కరిగిపోయింది. ఇప్పుడు బట్టల కొట్లో ఇచ్చే 50 తప్ప మరో మార్గం లేదు. అది ఎందుకు చాలటం లేదు. ఒక్కో వారం అంతా ఒక పూట భోజనం, అప్పుడప్పుడు బొత్తిగా ఉపవాసం, లేదా ఓ బ్రెడ్ ముక్క, బన్ను రొట్టెలతో రోజులు ఈడుస్తున్నాడు. ఇంటి యజమాని అన్నీ గమనిస్తున్నాడు. ఆయనకి సహాయం చేయాలని ఉన్నా పెద్ద కలిగినవాడు కాదు. అయినా బుద్ధిగా తానేమో తన చదువేమో అన్నట్టు ప్రవర్తించే హరి పడుతున్న కష్టం చూడలేక ఊరికే సాయం చేస్తే ఆ అబ్బాయికి ఇష్టం ఉండదేమో అని తన పిల్లల ముగ్గురికి ట్యూషన్ చెప్పమని అడిగాడు. అందుకు ఫీజుగా ఏమి ఇవ్వమంటావు అని అడిగితే వారానికి 3 రోజులు అన్నం పెడితే చాలని అడిగేశాడు హరి సిగ్గు విడిచి. ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్గా పాస్ అయ్యాడు హరి. ఆ విధంగా మెరిట్ స్కాలర్షిప్ సంపాదించుకున్నాడు. దాని ప్రకారం అతని చదువుకి హాస్టల్లో ఉంటే ఆ ఖర్చుకి ప్రభుత్వం భరిస్తుంది. అనంతపురం కాలేజీలో డిగ్రీ కోర్సులో చేరాడు హరి. అతను హాస్టల్లో చేరిన నెల రోజుల తర్వాత అతని గదిలో మరొకతను వచ్చి చేరాడు. ఆ అబ్బాయే KHV రావు. పూర్తి పేరైతే హైవదనరావు. కానీ అలా చెప్పుకోవటం నామోషి అయ్యి చిన్నగా కత్తిరించేసుకున్నాడు. అందరూ రావు అని పిలిచేవాళ్ళతన్ని. రావు కాలేజీకి హాస్టల్కి కొత్త కాదు. ఒక్కో సంవత్సరం 2 సార్లు చదువుతూ ప్రస్తుతం డిగ్రీ 3వ సంవత్సరంలో ఉన్నాడు. విద్యార్థి రాజకీయాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది అతనికి. కొందరు సీనియర్ విద్యార్థులు ముందే హెచ్చరించారు హరిని రావుతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని. కానీ తనకి తన చదువు తప్ప మరో విషయం పట్టదు. అందుచేత వాళ్ల మాటలకి అతనేం భయపడలేదు. గదిలో తను చేరేటప్పటికే అక్కడున్న హరిని చూసి అమాయకంగా కనిపిస్తున్నాడే కుర్రాడు అని, తనకేమైనా ఉపయోగిస్తాడేమో అనుకొని తనెప్పుడు బయటికి వెళ్ళినా హరిని కూడా రమ్మని ఆహ్వానించేవాడు. ఒక గదిలో ఉన్నవాళ్ళం కాస్తైనా స్నేహంగా ఉండాలి కదా అని అప్పుడప్పుడు వెళ్ళినా చాలాసార్లు చదువుకోవాలని చెప్పి తప్పించుకుంటున్నాడు. ఏమిటోయ్ ఎప్పుడూ తెగ చదివేస్తూ ఉంటావు? పరీక్షకి ముందు నెల రోజులు బట్టి పడితే పోయేదానికి మేమంతా చదవటం లేదు అని రావు గేలి చేసిన హరికి బాధలేదు. నీకేమయ్యా స్వామి, ఎన్నేళ్లు చదువుకున్నా నెల డబ్బు పంపించేందుకు మీ నాన్నగారున్నారు. నాకు మార్కులు తగ్గినాయంటే స్కాలర్షిప్ ఎగిరిపోతుంది. కాలేజీ చదువు వదిలేసి పరిగెత్తాల్సిందే అని చెప్పేవాడు నవ్వుతూనే. రావుతో ఎంత స్నేహంగా ఉన్నా తనకెంత అవసరం వచ్చినా అతని దగ్గర మాత్రం సహాయం పుచ్చుకోవటం లేదు హరి. కొన్ని నెలల స్నేహంతో రావు తత్వం ఏమిటో బాగా తెలిసిపోయింది. సహాయం అంటూ పొందితే అంతకు రెండింతలు అతను తనని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తాడు. తన రూమ్మేట్గా ఇద్దరి మధ్య ఉన్న సమాన భావం పోతుంది. తను రావు ముందు తల వంచి అతడు చెప్పినట్లు చెయ్యాలి.
కాలేజీ స్టూడెంట్ యూనియన్ లీడర్లో ఒకడు కాదు రావు, కానీ అంతకంటే ముఖ్యమైన రైట్ హ్యాండ్ మ్యాన్గా ఉంటాడు. ఎన్నికల సమయంలో అతను ఏ అభ్యర్థి పక్షాన చేరతాడో ఎవరికీ తెలీదు. కానీ పోటీ చేసే ప్రతి ఒక్కరూ రావుని తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తారు. రావు చేత డబ్బు పడిందంటే అతను చేయలేని పనుండదు. ఊరేగింపులు జరపటం, గుంపు పోగు చేసి నినాదాలు చేయించటం, సభలు ఏర్పాటు చేయడం, అవసరమైనప్పుడు అవతలి వాడిని వాడి మనుషులని గూండాలను పెట్టి తన్నించటం, ఇవన్నీ కొట్టిన పిండి రావుకి. ఆయా పనులు చేయించేందుకు రావుకి వందల్లో డబ్బిస్తారని చెప్పుకుంటారందరూ. అంత డబ్బేం చేస్తాడా అని ఆశ్చర్యం వేసేది హరికి. కానీ ఆ సమయంలో అతను కుట్టించే కొత్త బట్టలకి, రోజు గదికి తెచ్చుకునే డ్రింక్ సీసాలకి, హోటల్లో తినే బిర్యానీలకి ఎన్ని వందలైనా చాలవని కొన్ని రోజుల్లోనే అర్థమైపోయింది. అప్పుడప్పుడు రావు అతని అనుచరులు చేసుకునే మందు పార్టీలతో గది సంత మార్కెట్లా తయారయ్యేది. ఆ రాత్రులు హరి పుస్తకం పట్టుకొని ఏ వరండా బయట వెలుగులోనో చదువుకునేవాడు. లేదా గదిలోని దుప్పటి ముసుగు తన్నేసి నిద్రపోయి తెల్లవారుజామున 3ంటికి లేచి కూర్చునేవాడు. అప్పటికి పార్టీ అయిపోయి రావు ఒకరిద్దరు స్నేహితులు అక్కడే పడి నిద్రలు పోతూ ఉంటారు. వాళ్ళు పారేసిన సీసాలు, సిగరెట్ పీకలు, చెత్త అంతా శుభ్రం చేసుకుని చదువుకి ఉపక్రమిస్తాడు హరి. 9 గంటలకో హరి కాలేజీకి బయలుదేరిన టైంలో నిద్రలేచి గదంతా శుభ్రంగా పెట్టిన రూమ్మేట్ మీద ప్రేమ కురిపిస్తాడు రావు. సారీ బ్రదర్, రాత్రి పాపం నీకు చాలా డిస్టర్బెన్స్ అయింది కదూ, ఇన్నాళ్లుగా చూస్తున్నావు కదా, పోనీ మాతో జాయిన్ అవ్వబోయ్ అంటే వద్దని మడికట్టుకుంటావు, మొత్తానికి భలే గట్టివాడివి అని. అది ఎప్పుడూ చెప్పే డైలాగే. హరి ఏమీ చెప్పకుండా నవ్వేసి వెళ్ళిపోతాడు. రావు ఖర్చు పెట్టే తీరు చూసి వాళ్ళ నాన్న ఏ పెద్ద ఉద్యోగస్తుడో, మోతుబరో, వ్యాపారో అయి ఉండాలనుకున్నాడు హరి. అదేం కాదు, అతనెప్పుడు స్నేహితుల డబ్బుతో జల్సా చేస్తాడని తన క్లాసు వాళ్ళే 2-3 చెప్పినా హరి గిట్టని వాళ్ళ మాటలు అనుకున్నాడే కానీ నమ్మలేదు. తన అంచనాయే తప్పని తెలిసిపోయింది ఒకరోజు. నీరు కావి పంచ, సైను చొక్కా తొడుక్కొని భుజం మీద మాసిన టవల్ వేసుకుని ఉన్న ఓ పల్లెటూరి రైతు ఒక ఆయన తమ రూమ్కొచ్చాడా రోజు. అతను రావు కావాలని అడగగానే మర్యాదగా కూర్చోబెట్టాడు హరి. తనేమీ అడగకపోయినా అతనే హరిని మాటల్లో పెట్టి ఎన్నో మాటలు చెప్పాడు. ఈయన ఇంతే బాబు, ఎప్పుడొచ్చినా గదిలో దొరకడు, ఎప్పుడూ ఏవో తిరుగుళ్లే. అక్కడ పాపం పూజారయ్య గారు ఎంత బాధపడతారో ఈయన కోసం. నానా తిప్పలు పడి డబ్బు పంపిస్తారు. ఈయనేమో సరిగ్గా చదువుకొని తనని ఉద్ధరిస్తాడని ఆయన ఆశ. ఈ నెల మొదట్లో కొంచెం కటకటగా ఉండి పైకం పంపలేదంట ఆయన. ఈయన కోపం వచ్చి జాబే రాయలేదు. నేను ఇటువైపు పని మీద వస్తే నాకిచ్చి పంపించారు, అలాగే చూసొచ్చినట్లవుతుందని. రాత్రి 8ంటికి గదికి వచ్చిన రావు తన కోసం వచ్చిన మనిషిని చూసి మండిపడిపోయాడు. ఏమయ్యా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏం మా నాయనకి పోస్టులు పంపేందుకు కూడా ఖర్చు దండగాని నీకిచ్చి పంపాడా? నువ్వు నా కోసం వచ్చావని తెలిస్తే నీ ముఖం ఎవరైనా చూస్తే నాకు ఎంత అవమానమో. వస్తే వచ్చావు, హరికి డబ్బిచ్చేసిపోతే ఏం మునిగిపోతుంది? ఈ కుర్రాడు పర్లేదు, మంచోడేలే, భయం లేదు, ఇంకెప్పుడొచ్చినా అలాగే చెయ్యి, పద పద బయలుదేరిక, మేం భోజనానికి పోవాలి అని అతన్ని తరిమేశాడు. నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు హరిప్రసాద్. నీకు తెలీదు హరి, రామయ్య గాడొట్టి రోగ్, చూడ్డానికి అలా అమాయకంగా కనిపిస్తాడు కదూ, ఉన్నవి లేనివి కల్పించి మా ఊరెళ్ళి ఎన్ని కథలు కబుర్లు చెప్తాడో ఇక్కడివి. ఒట్టి తంపులు మారివాడు. వాడెప్పుడొచ్చినా లోపల కూర్చొనియొద్దు. వచ్చిన మనిషి చెప్పిన మాటలన్నీ విన్న హరికి మనసాగలేదు. పాపం జాబు రాయలేదని బాధపడుతున్నారంట మీ నాన్న, ఓ ఉత్తరం రాసేయి రావు అన్నాడు. ఓహో, అలా అని వాడు చెప్పాడా? ఆ ముసలాయన నెలకి 100-50 పంపేందుకు ఏడుస్తాడు. అంత చాతగాని వాడు కాలేజీలో ఎందుకు చేర్చాలి కొడుకుని? నేను ఇక్కడేదో అందలమెక్కి ఊరేగేసేస్తున్నాను అనుకుంటాడు. పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి సంపాదించి పోస్తే హాయిగా కూర్చుని తినాలని కాచుకుని ఉన్నాడు. నీలా ఎవ్వరూ లేని వాడి పని హాయి, ఏ బాధ్యత నెత్తిన పడదు. మా ఇంట్లోనే చూడు, నా వెనక ఇంకా 5 మంది ఉన్నారు, సైన్యం. నేను ఉద్యోగం చేసి వాళ్ళందరినీ నెత్తినేసుకోవాలని మా నాన్న ఉద్దేశం. అందుకే చదువు అవ్వకుండా ఉంటేనే హాయి అని ఇలాగే ఉండిపోయాను నేను, ఏదో గొప్ప రహస్యం చెప్తున్నవాడిలాగా అన్నాడు. రావుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు హరికి. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని తనలాంటి వాళ్లే కాదు, ఉన్న అమ్మ నాన్నల్నే అసహించుకునే దౌర్భాగ్యులు ఉంటారా అనిపించింది. బొత్తిగా వ్యాపారస్తుడిలా ఆలోచిస్తున్నామేమో బ్రదర్. పిల్లల్ని పైకి తెచ్చేందుకు నానా అవస్థలు పడే తల్లిదండ్రులు తమ బాధ్యత కొంతైనా పిల్లలు భరించాలని ఆశించటంలో తప్పేముంది? తప్పున్నారా? ఈ కాలం ఎవరికెవరు తోడుంటారు? మరి ఎవరి బాధలు వారు పడాల్సిందే.
నేను మట్టుకు ఈ ఏడు పాస్ అయితే ఏం చెయ్యాలో నిర్ణయించి పెట్టుకున్నాను. మా మూకకి దూరంగా ఏ మద్రాసో బొంబాయో వెళ్ళిపోయి ఉద్యోగం చూసుకుంటాను. ఇంకేమీ మాట్లాడాలనిపించలేదు హరిప్రసాద్కి. ఆ 7 పరీక్షలకి ముందొక గొడవ జరిగింది. హఠాత్తుగా కాలేజీ గోడల మీదెక్కింది. రావు పేరు సుజాత అనే మరో అమ్మాయి పేరుతో చేరి, ఆ అమ్మాయి హరి క్లాస్మేటే. చూడటానికి చక్కని కనుముక్కు తీరు, మంచి ఛాయ్తో అందంగా ఉంటుంది. క్లాసులో శ్రద్ధగా పాఠాలు చదువుకునే వాళ్లలో ఆ అమ్మాయి ఒకతే. అసలు ఆమెకి రావుకి ఎలా స్నేహం కుదిరిందా అని ఆశ్చర్యం వేసింది హరికి. గోడల మీద రాతల్ని, నలుగురు చెప్పుకునే మాటల్ని బట్టి చూస్తే వాళ్ల స్నేహం చాలా దూరమే. అంటే సినిమాలు, పార్కు, షికార్ల వరకే కాక హోటల్ గదుల్లో గడపటం దాకా వచ్చిందని తెలిసింది. ఒకరోజు మాటల్లో పెట్టి ఇదంతా నిజమేనా అని అడిగాడు హరి రావుని. ఏం కట్టుకథలు అనుకుంటున్నావా? ఆ పిల్లే నా వెంటబడితే నేనే నా ఊరుకునేది? అయినా నీకు ఇలాంటివి తెలివి కానీ ఈ కాలంలో ఆడపిల్లలు భలే బరితెగించిపోతున్నారులేరా. ఒళ్ళు మండింది ఆ మాటలకి. అయినా తనకెందుకని నోరు విప్పలేదు హరి. అసలు తను ఇలాంటి విషయాలతో మనసు పాడు చేసుకుంటే తన చదువు పాడవడం తప్ప ఒరిగే లాభమేమీ లేదని సీరియస్గా చదువులో పడిపోయాడు రావు. కార్యక్రమాలు, రాకపోకలు ఏవీ పట్టించుకోకుండా. రావుకు చివరి పరీక్ష ఆ రోజు. ముందు రోజు రాత్రి 10 గంటలకి గది చేరాడు. హరి ఏమీ అడగకపోయినా తనే చెప్పాడు. ఈరోజు తమాషా జరిగింది బ్రదర్. ఆ సుజాత లేదు, వాళ్ళ నాన్న ఇంటికి పిలిపించి మాట్లాడాడు నాతో. అబ్బా ఎంత పెద్ద ఇల్లో, బాగా డబ్బు ఆస్తి ఉన్నవాళ్లే అని తెలుసు కానీ ఇల్లు అది ఎప్పుడు చూడలేదులే నేను. కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగితే బాగుండేది ముసలినక్క. 5,000 ఇస్తాను, మా అమ్మాయి జోలికి రావద్దని బతిమాలుకున్నాడు. మరో సంబంధం చూసుకున్నాడట దానికి. పోనీ పాపం, మనకి మాత్రం లాభం దొరుకుతోంది కదా అని ఒప్పుకునేశాను. వెంటనే చెక్ ఇచ్చేశాడు. రేపు పరీక్ష అవ్వగానే నా దాన్న నేను పోయేందుకు సరిపోయేంత డబ్బు. అదృష్టం అంటే నాది కదూ. అవును నిజమే అన్నాడు హరి ప్రధ్యానంగా. తను చదువుతున్న పుస్తకం నుంచి దృష్టి మరల్చకుండానే. పైకి అలా అన్నా లోపల ఆలోచిస్తూనే ఉన్నాడు. నిర్మలంగా ఉన్న నీళ్లల్లో రాయి విసిరినట్లుగా కదిలిస్తాయి రావు మాటలు హరి మనసుని. ఆ అమ్మాయిని క్లాస్లో రోజు చూడటమే కానీ ఎటువంటి వ్యక్తో తనకి తెలీదు. ఆ పిల్ల రావు లాంటిది అయ్యి క్షణికమైన మోజు కోసమే వెంటబడి ఉంటే బాధలేదు కానీ నిజంగా వీణ్ణి ఆమె మనస్ఫూర్తిగా ప్రేమించి ఉంటే ఇలా డబ్బు తీసుకున్నాడని తెలిస్తే ఆమె మనసు ఎలా తట్టుకుంటుంది? నిజాలు హరికి తెలియలేదు. రావు మద్రాసు వెళ్ళిపోయాడు. సుజాతకి పెళ్ళైపోయింది. పోనీ కాస్త అల్లరి పడితే ఏ అఘాయిత్యము జరగనందుకు సంతోషించాలి అనుకున్నాడు హరి. అలా విడిపోయిన రావుని మళ్ళీ కలుసుకోగలనని హరిప్రసాద్ ఎప్పుడూ ఆశించలేదు. అతను ఎన్నో ఉద్యోగాలు మారి మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ డిప్లొమా చేసి ప్రస్తుతం హైదరాబాద్లో ఓ పబ్లిసిటీ కంపెనీలో పనిచేస్తున్నాడని ఆ మధ్య తెలిసింది. అది అతను ఉత్తరం రాస్తే తనకి రచయితగా కొంత పేరొచ్చి గోరంత దీపంలో చేరిన తర్వాత తన అడ్రస్ కనుక్కొని రాబే ఉత్తరం రాశాడు. తనకిప్పుడు వాళ్ళ కంపెనీ సర్వీసు అవసరమై అతని దగ్గరికి బయలుదేరాడు. దగ్గరున్న సిగరెట్లన్నీ కాలిపోయాక ఎప్పుడు నిద్ర పట్టింది హరిప్రసాద్కి. అతను హైదరాబాద్లో దిగి హోటల్ అయోధ్యలో ముందుగా బుక్ చేసుకున్న గది చేరేసరికి 6:30 అయింది. స్నానము, టిఫిను, కాఫీ అవనిచ్చి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. రావు ఆఫీస్కి వెళ్లేందుకు ఇంకా చాలా టైం ఉంది. ఆఫీస్లో చీఫ్ సబ్ శంకరం గారికి ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదు. వయసు 50 దాటింది. అప్పుడో ఉద్యోగం మానేసి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అమెరికాలో కొడుకు డాక్టర్గా ఉన్నాడు. చాలా మటుకు శంకరం గారు చేసే పనులన్నీ ఈ మధ్యలో హరి మీదే పడుతున్నాయి. ఆఫీస్ బయట కొన్ని ముఖ్యమైన అడ్వర్టైజ్మెంట్లకి, అసైన్మెంట్లకి, మీటింగులు, కాన్ఫరెన్స్లకి కాస్త డాబుగా వెళ్లే అవసరం ఏర్పడింది. అందుకని ఈ మధ్యే 3 సూట్లు కుట్టించాడు. వాటిలో లైట్ బ్రౌన్ మీద మెరూన్ చార్లున్న సూటు లక్కీ అని ఓ నమ్మకం ఏర్పడింది అతనిలో. ఇప్పుడు ఆ సూటే వేసుకున్నాడు. మెరూన్ తెలుపు చారల టై, బ్రౌన్ షూ సరిగ్గా మ్యాచ్ అయ్యాయా లేదా అని నిలువుటద్దంలో చూసి చెక్ చేసుకున్నాడు. హోటల్ అయోధ్య నుండి బయటకు వచ్చి ఆటో ఎక్కి హిమాయత్ నగర్ బయలుదేరాడు. అతను చెప్పిన అడ్రస్ ప్రకారం ఒక చోట ఆగింది ఆటో. ఫేర్ చెల్లించి అటు ఇటు చూశాడు. రోడ్డు కవతలున్న ఓ 2 అంతస్తుల మేడ బాల్కనీకి ఓ నలుపు రంగు బోర్డు తగిలించి ఉంది. దాని మీద ప్రైమ్ అడ్వర్టైజింగ్ సర్వీసెస్ అనుంది. రిసెప్షన్కి వెళ్ళి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ రావు కావాలని చెప్పాడు. రిసెప్షనిస్టు అతని పేరు అది రాసుకొని రావు ఉండే చోటుకి ఎలా వెళ్ళాలి అని చెప్పింది.
అక్కడ గోడలు తలుపులు కనుక్కోవటానికి స్టీల్ హ్యాండిల్స్ మాత్రమే గుర్తులు. అంతా ఒకే రకమైన చెక్కతో ప్యానలింగ్ చేసింది. కారిడార్స్లో అంతా కార్పెట్ వేసి ఉంది. మనిషి వచ్చినా వెళ్ళినా శబ్దం చేయాల్సిన అవసరం ఉండదు. చిన్నగా తలుపు మీద వేళ్లతో కొట్టి మే ఐ కమిన్ అన్నాడు. ఎంత స్నేహితుడైనా అతను ఆఫీస్కి వచ్చాక తను మర్యాద పాటించాల్సిందే కదా. ఎస్ అని లోపల నుంచి వినిపించగానే స్టీల్ హ్యాండిల్ తిప్పి తలుపు ముందుకు తోశాడు. ఒక్కడుగు ముందుకు వేశాడో లేదో రావు టేబుల్ ముందు నిల్చుని ఉన్న ఓ అమ్మాయి కనిపించగానే షాక్ తిన్నవాడ్లా అలాగే ఆగిపోయాడు. ఆ అమ్మాయి సన్నగా తీగల చెక్కిన పాలరాతి బొమ్మలా ఉంది. మిత్రుడికున్న అమ్మాయిల జబ్బు తనకి తెలియంది కాదు. కాలేజీ రోజుల నుంచి అతని బుద్ధి తెలుసు. కానీ మరి ఇంత బరి తెగించేయడమా అని అడిగేద్దామా అనిపించింది. ఎదురుగా అమ్మాయి ఉన్నదని తమాయించుకున్నాడు. రావు ఆ అమ్మాయిని పక్కనున్న మరో గదిలోకి పంపించేశాడు. హరిని రమ్మని ఆహ్వానించాడు నవ్వుతూ. వాట్ మిస్టర్ రావు, నువ్వు చేస్తున్న ఆర్ట్ డైరెక్షన్ ఇదేనా? ఎవరైనా ఆఫీస్ వాళ్ళు ఆ స్థితిలో నిన్ను చూసుంటే ఎంత ప్రమాదమో ఆలోచించావా? పెద్ద జోక్ ఏదో విన్నట్లు పగలబడి నవ్వాడు రావు. తాపీగా తను 3 స్కోర్ సిగరెట్ అంటించుకుని మిత్రుడికి ఒకటి ఆఫర్ చేసి అన్నాడు. భలే వాడివే. ఎంత అమ్మాయిలు వెంటబడే వాళ్ళైనా అంత ఫూల్ని కాదు బ్రదర్. ఇదంతా మన ఉద్యోగ నిర్వహణలో భాగమే. మేం ఒక హెయిర్ రిమూవర్కి పబ్లిసిటీ డిజైన్ ప్రిపేర్ చేస్తున్నాం. ఆ అమ్మాయి ఒక మోడల్. ఆమెకి మాకు కావలసిన విధంగా ఒక పోజ్ ఇవ్వటం నేర్పుతున్నాను. అందులో పర్ఫెక్షన్ వస్తే రేపు ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్తుంది. ఇదిగో ఈ కెమెరాతో కొన్ని ప్రిలిమినరీ ఫోటోలు తీశాను. మొత్తానికి అమ్మాయి మాత్రం పసందుగా ఉంది కదూ. ఓ పట్టేమైనా పడతానంటావేమిటి? అతని మాటలన్నీ వింతగానూ అబద్ధానికి బంగారు అంచులు వేసినట్లుగా కనిపిస్తున్నాయి. చెప్పే తీరు మాత్రం నమ్మేలాగే ఉంది. వీడి పద్ధతి ఏమీ మారలేదు. ఇంత వయసు వచ్చినా ఏది సీరియస్గా తీసుకుంటున్నట్లు కనిపించదు. బొత్తిగా కుర్రాడిలా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. స్టేషన్కి వచ్చి మా గదికే తీసుకెళ్దామనుకున్నా. హరి 8 గంటల దాకా మెలకువే రాలేదు. అయినా గది అడ్రస్ ఇచ్చాను కదా, నువ్వు నేరుగా వచ్చేయాల్సింది. హోటల్లో ఎందుకు దిగావు? హరి చెప్పాడు. పోనీ మంచి పని చేశావు. నా గది పేరుకే కానీ సత్రం బాగుంటుంది. ట్రాఫిక్ గోల ఎక్కువ ప్రశాంతంగా ఉండదు. ఒక పని చేద్దామా? నువ్వు ఉన్నన్ని రోజులు నేనే నీతో పాటు హోటల్లో ఉంటాను. తను వచ్చిన పనిని గూర్చి ప్రస్తావించి నువ్వు ఇక్కడున్నావనే మీ కంపెనీకి రావటం, సేల్స్ విషయంలో రేట్స్ విషయంలో నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మాకు సహాయం చేయాలి అన్నాడు హరి. పర్వాలేదే. త్వరలో ద గ్రేట్ నావల్ రైటర్గా నీ పేరు ఆంధ్రదేశమంతటా మారుబోగబోతోందన్నమాట. అప్పట్లో మరింత గ్రేట్ మ్యాన్వి అయిపోతావని మేమెవరూ ఊహించలేదు. అతని మాటల్లో వ్యంగ్యం గుర్తించకపోలేదు హరిప్రసాద్. కానీ అతనికి ఇలాంటివి విని వినకుండి పట్టనట్లు ఉండటం బాగా అలవాటు. తనకి కావలసిన పని ఉన్నప్పుడు, మన పని జరగాల్సింది ముందున్నప్పుడు పరిస్థితుల మీద, అవతలి వ్యక్తుల మీద కోపం తెచ్చుకోవటం వల్ల ఏమీ ప్రయోజనం ఉండబోదని అతను యవ్వనంలో అడుగుపెడుతున్న తొలి రోజుల్లో నేర్చుకున్న మొదటి పాఠం. బ్రీఫ్ కేస్ తెరిచి తన పుస్తకం కవర్ డిజైన్ చూపించాడు. ప్రఖ్యాత చిత్రకారుడు డిజైన్ చేసిన చిత్రం అది. అది 4 భాగాలుగా విభజించబడి ఉంది. అన్నీ సినిమా షూటింగ్ యాక్షన్ చిత్రాలే. పాతకాలం జానపద చిత్రం సెట్టింగ్లు, పావురాలు, హంసలు, లేళ్ల మధ్య పాటలు పాడుతున్న నాయకులు. ఇది మొదటిది. రెండోది సాంఘిక కుటుంబ చిత్రం. పెద్ద ఇల్లు, బ్యాక్గ్రౌండ్లో జమీందార్లా ఉన్న పెద్ద మీసాల ఆయన భార్య పిల్లలతో గ్రూప్ ఫోటో. మూడవది చేతుల్లో పెద్ద పెద్ద తుపాకులతో ఢామ్ ఢామ్ అని పేలుస్తూ యుద్ధం చేస్తున్న హీరో విలన్ల యాక్షన్ స్టిల్. పోతే నాలుగవది కృత్రిమ వర్షంలో తడిసి డ్యాన్స్ చేస్తున్న హీరో హీరోయిన్లున్న చిత్రం. 4 చిత్రాల్లోనూ తప్పనిసరిగా కనిపించేవి మూవీ కెమెరా, దాని ముందు డైరెక్టర్ కుర్చీ. కొన్ని క్షణాలు బొమ్మని పరిశీలించి అని పెదవి విరిచేశాడు రావు. అంత సెన్సేషనల్ థీమ్కి ఇంత చప్పగా బొమ్మ వేయటం ఏమీ బాగులేదు. ముందుగా ఇది మార్చేయండి, నేను డిజైన్ ప్రిపేర్ చేయిస్తాను బ్రహ్మాండంగా. అట్ట మీద బొమ్మ చూసే కదా ఎవరైనా పుస్తకం కొనేది. లాభం లేదు బాస్, ఇది ఫైనల్గా నిర్ణయించి మద్రాసులో ఆర్డర్ కూడా ఇచ్చేశాం. దీంతోనే సర్దుకోవాల్సిందే. నిజానికి ఆ బొమ్మలో ఏమీ లోపం కనిపించలేదు హరికి.
పరశురాం చివర్లో హరి సలహా కూడా అడిగే నిర్ణయించాడు. కానీ రావుతో అనవసరంగా ఆర్గ్యుమెంట్లు చేయడం ఇష్టం లేక ఏమీ అనలేకపోయాడు. ఏటా అన్ని పుస్తకాలు పబ్లిష్ చేస్తారే, ఆఫ్సెట్ ప్రెస్ లేదా వాళ్ళ దగ్గర? అన్నట్లు నువ్వు వర్క్ చేస్తున్న పేపర్ వాళ్ళదే కదా, రెండింటికి ఉపయోగమే కదా ఆఫ్సెట్ ఉంటే. నిజమే, అదే మాట మా ఎడిటర్ గారు కూడా చాలా రోజుల నుంచి అంటున్నారు, కానీ కుదరటం లేదు. ఏం? లక్షల టర్నోవర్ చేస్తూ ఉంటాడు కదా, ఒట్టి పిసినారు లాగున్నాడే మీ బాస్. ఈ కాలంలో పెద్ద బిజినెస్ మ్యాన్లందరూ ఇలాగే ఉన్నారు భాయ్. క్వాంటిటీ నుంచి డబ్బు చేసుకోవాలనే అత్యాసే కానీ క్వాలిటీ పెంచి కస్టమర్స్ని సంతృప్తిపరచాలని అనుకోరు. అతను అలా మాట్లాడనిస్తే అసలు విషయాన్ని రానియకుండానే రోజంతా గడిపేయగలడు. అందుకని హరి, ఏమో అదంతా ఇప్పుడెందుకులే, అసలు విషయానికి వద్దాం మనం అన్నాడు. అగ్గిపుల్ల మొదలు అమ్మాయిల పెదాలకేసే రంగు దాకా, సబ్బుబిళ్ళ మొదలు సఫారీ సూటు దాకా, జేబులో ఇమిడే ట్రాన్సిస్టర్ల నుండి టెలివిజన్ సెట్ల దాకా, చిన్నదైనా పెద్దదైనా ఏ వస్తువైనా ఈ రోజుల్లో తగిన పబ్లిసిటీ లేకుండా అమ్మబోవటం చాలా తెలివి తక్కువతనం అంటారు. మార్కెట్లో ప్రతి వస్తువుకి రకరకాల బ్రాండ్ నేమ్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి కాంపిటీషన్ పెరిగిపోతుంది కదా. మరి అదేమిటో మరి ఈ నిజాన్ని మన తెలుగు పుస్తకాల పబ్లిషర్సు గుర్తించలేకుండా ఉన్నారు. ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసి ప్రచురించే పుస్తకాలు ఎక్కువ మంది చేతుల్లోకి వెళ్ళాలంటే ఆయా పుస్తకంలో ఉన్న గొప్పదనాన్ని ముందుగా టామ్ వేయకపోతే ఎలా? ఎటొచ్చి దానికి కొన్ని రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. మరి మాట మాట్లాడితే ఉపన్యాసం దంచేస్తాడు, ఇదో జబ్బు అని లోపల విసుక్కున్నాడు హరి. ఆ రోజు సాయంత్రం తర్వాత 2 రోజులు సాయంత్రాలు స్నేహితుణ్ణి హైదరాబాద్ అంతా తిప్పాడు రావు. హరి ఎప్పుడో కాలేజీలో చదివే రోజుల్లో ఎక్స్కర్షన్కి వచ్చి చూసిందే హైదరాబాద్. చాలా మార్పులు కనిపించాయి అతనికి. ఊరెంత దూరం పెరిగిపోతున్నా వీధుల్లో జనాన్ని చూస్తే జనసంఖ్య అంతకు రెండింతలుగా పెరుగుతోందా అనిపిస్తోంది. సినిమా థియేటర్లు, హోటళ్ల సంఖ్య బ్రహ్మాండంగా పెరిగిపోయింది అనుకున్నాడు హరి. అక్కడక్కడ కొందరు తన స్నేహితులకి హరిని పరిచయం చేశాడు రావు. మరుసటి రోజు, 3వ రోజు అడ్వర్టైజ్మెంటు, డిజైన్, సైజు, టైపోగ్రఫీ, ఏ పత్రికలో ఇష్యూ చేయాలి లాంటి విషయాలు చర్చించుకున్నారు. అకౌంట్స్ ఆఫీసర్ని కలిసి ఎంతెంత ఖర్చు అయ్యేది మాట్లాడుకున్నారు. హరి హైదరాబాద్లో ఉన్ననాళ్ళు రావు అతనితోనే ఉన్నాడు. ప్రతిరోజు ఏదో ఒక రకం హాట్ డ్రింక్ ఆర్డర్ చేసి తెప్పిస్తున్నాడు. నువ్వు ఈ అలవాటుని కొనసాగిస్తూనే ఉన్నావన్నమాట అని హరి అంటే, నువ్వింకా ఎందుకు మొదలు పెట్టలేదా అని ఆశ్చర్యంగా ఉందిరా అన్నాడు రావు. తాగిన తర్వాత నిద్రొచ్చేదాకా అతను చెప్పే కబుర్లతో తల తిరిగిపోతోంది హరికి. తానింతవరకు ఎన్ని ఊర్లు, ఉద్యోగాలు మార్చింది, ఎంతమంది అమ్మాయిలతో గ్రంథం నడిపింది, ఎందరూ తన వెంటబడింది, ఎందరిని తాను వెంటబడి లొంగదీసింది, అన్ని కథలుగా వివరించి చెప్పుకొస్తున్నాడు రోజు. ఈ హాయిగా పెళ్లి చేసుకోకుండా ఈ సీన్లన్నీ ఎందుకురా రావు? ఎన్నాళ్ళు ఇలా థ్రిల్ కోసం ప్రాకులాడతావు? చిట్టు చివరికి థ్రిల్లోనే ఏ థ్రిల్లు లేకుండా పోతుందేమో. ఓహ్, భలే జోక్ వేస్తావురా నువ్వు. పెళ్లి చేసుకుని మెడకో పసుపుతాడు బిగించుకొని పెళ్ళాం జీవితాన్ని పెళ్ళాం చేతిలో పెట్టేస్తే ఇంకా మన గొప్పతనం ఏముంది? మన ఫ్రీడమ్ పోతుంది. ఆ పని చేసుకోను నేను. నువ్వు చేసుకో త్వరగా. నీకెలాగూ అమ్మాయిల దగ్గర చొరవ చేయడం రాదు. నీ అందాన్ని చూసి ఏ అమ్మాయి నీ వెంట పడదు. ఇంకా పెళ్ళే బెస్ట్ కదూ. తాగిన మైకంలో పిచ్చిగా వాగుతూ ఏదేదో పేలుతున్న వీడితో మాట్లాడడం నాదే తప్పు అనుకుని మౌనంగా ఉండిపోయాడు హరి. రోజు కలల నిండా రమణి కనిపిస్తోంది. ఒకసారి కర్నూలుకి ట్రంకాలు చేద్దామా అని అనిపించింది. కానీ సమయానికి విశ్వమూర్తి గారు ఎత్తారంటే ఇబ్బందిలో పడతాడు. అందుకనే ఆ కోరికని అణిచివేసుకున్నాడు. ఆ వేళ సాయంత్రం బస్సు దిగాడు హరి. ముందుగా గదికి వెళ్ళి స్నానం చేస్తే ప్రయాణం బడలిక తీరి ఫ్రెష్గా ఉన్నట్లు అనిపించింది. ఓ కప్పు స్ట్రాంగ్ కాఫీ కలుపుకొని తాగి క్లీనింగ్కి ఇవ్వాల్సిన బట్టలు ప్యాక్ చేసుకొని స్కూటర్ ఎక్కి బయలుదేరాడు. ఊర్లో దిగిన క్షణం నుంచి రమణని కలుసుకోవాలని మనసు లాగుతోంది. కానీ వాళ్ళ నాన్నగారికి తెలియకుండా వాళ్ళ ఇంటికి మాటిమాటికి వెళ్ళి ఆమెను ఒంటరిగా కలుసుకోవటం ఎవరికైనా తెలిస్తే బాగుండదేమో అనిపించింది. అయినా చూద్దాం ఎలా వీలవుతుందో అనుకొని అరుణ, రమణ, కరుణలు ముగ్గురి కోసం తీసుకున్న ప్రజెంట్సు 3 స్కూటర్ బ్యాగ్లో వేసుకుని బయలుదేరాడు.
ముందుగా పరశురాం గారింటికి వెళ్ళాడు. ఆ సాయంత్రం ఏదో ఫంక్షన్ జరిగినట్లు గుర్తించాడు. ఇల్లంతా దూరం నుంచే రంగుల వెలుగులో రంగురంగు కాగితాలు గాలికి ఊగుతూ కనిపిస్తున్నాయి గార్డెన్ అంతటా. ఏమిటి హడావిడి అని గేటు దగ్గరే కూర్చుని ఉన్న కన్నయ్యని అడిగాడు. పెద్దమ్మాయి గారి పుట్టినరోజు బాబు. కరుణేం చెప్పలేదే నాకు అనుకుంటూ లోపలికి నడిచాడు. వరండాలో పెద్ద రౌండ్ టేబుల్ చుట్టూ కుర్చీల్లో విశ్వమూర్తి, పరశురాం, అరుణ, కరుణ, రమణ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ముందుగా కరుణే హరిప్రసాద్ రాకని గమనించింది. అరే మాస్టారు అంటూ కుర్చీలోంచి లేచి ఎదురుగా వచ్చింది. ఇప్పుడేనా మాస్టారు రావటం? నేను అడిగింది తెచ్చారా అడిగింది ఉత్సాహంగా. ఈ అమ్మాయికి ఇంత చనువుందా అని ఆశ్చర్యపోయాడు పరశురాం. ఈ పిల్ల చేసిన పని నేను చెయ్యలేకపోయానే అనుకుంది. చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయింది రమణ. అరుణ మాత్రం ఇదేమీ పట్టనట్లు ముఖాన్ని మరోవైపు తిప్పుకొని విశ్వమూర్తితో ఏమిటో మాట్లాడుతోంది. ఇదిగో తల్లి నీ బొమ్మలు, ఎంత కష్టపడి తెచ్చానో తెలుసా, విరగకుండా భద్రంగా దాచుకో అని అరగజం పొడవున్న అట్టపెట్టెని అందించాడు హరి. థ్యాంక్ యూ మాస్టారు అంటూ వెంటనే పెట్టె విప్పి ఒక్కో బొమ్మని బయటికి తీసి అందరికీ చూపెట్టింది అప్పటికప్పుడే. అనుకోకుండా రమణని ఇక్కడ చూడటం హరికి సంతోషంగా ఉంది. మనసు విప్పి మాట్లాడలేకపోతున్నందుకు బాధగాను ఉంది. అయినా అదేం బయటికి కనిపించనీయకుండా రమణ వైపే వెళ్తున్న చూపుల్ని జాగ్రత్తగా తిప్పేసుకొని మిగతా వారిని సమీపించాడు. కుడి ప్యాంటు జేబులోంచి ఇంటిమేట్ సెంట్ బాటిల్ తీసి టేబుల్ మీద అరుణ ముందుంచి విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నాడు కొద్దిగా ముందుకు వంగి. అంతవరకు పట్టనట్లు కూర్చున్న అతను తన కోసం తెచ్చిన బహుమతికి, అతను చెప్పిన శుభాకాంక్షలకి చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్పటం తప్పనిసరైంది అరుణకి. అందరూ వెళ్ళిపోయారు. నేను చివరన అతిథిలాగున్నాను అంటూ కరుణ ఖాళీ చేసిన కుర్చీలో కూర్చున్నాడు హరి. అతనికి అటు ఇటు రమణ, అరుణ ఉన్నారు. ఎదురుగా ఉన్న పరశురాం అడిగాడు, వెళ్ళిన పని ఏమైందోయ్ అంటూ. అయినట్టేనండి, మా ఫ్రెండ్ మరో సలహా చెప్పాడు సార్. పుస్తకావిష్కరణకి ఎలాగూ ఫంక్షను పార్టీ అరేంజ్ చేస్తారు కదా మీరు. ఆ వేళ మనూరి నుండి వెళ్ళి పెద్ద సినిమా దర్శకుడైన వివేకానంద బాబుని ఆహ్వానించి ఆవిష్కరణ చేయిస్తే బాగా పబ్లిసిటీ అవుతుంది కదండి. ఎవరో ఆ ఫ్రెండు నీకన్నా గట్టివాడలే ఉందే అని గట్టిగా నవ్వాడు విశ్వమూర్తి. అతనికి సినిమా వాళ్ళంటే గౌరవం తక్కువ, ఒట్టి డబ్బారాయుళ్ళు అంటుంటాడు. అందరివి భోజనాలైనాయి. విశ్వమూర్తికి స్వంత కారు లేదు. ఆయన దృష్టిలో అది ఆడంబరం కిందే లెక్క, అందుకే కొనలేదు. స్నేహితుడిది చాదస్తమని పరశురాంకి కోపం. కాదు కొనిపించాలని ఎన్నాళ్ళో పోరి విసిగి మానేశాడు. తన కారుని వీలైనంత వరకు విశ్వమూర్తి అవసరానికి అందేలా చేస్తూ ఉంటాడు. కారు పార్టీకి వచ్చిన అతిథులని ఎవరినో దిగబెట్టి రావటానికి వెళ్ళింది, ఇంకా రాలేదు. విశ్వమూర్తి ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇవాళ శుక్రవారం కూడాను, వెళ్ళిపోవాలి ఆఫీస్కి అన్నాడు బయలుదేరడానికి లేస్తూ. హరి, సార్ నేను వస్తాను, రండి వెళదాం అని ఆఫర్ చేశాడు. నోనో వద్దోయ్, నువ్వు అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపు ఉదయం వచ్చేసాయి ఆఫీస్కి. చాలు చూడు, నీకేమీ కష్టం కాకుంటే కొంచెం మా అమ్మాయిని డ్రాప్ చేసేసి వెళ్ళిపో. ఏమ్మా మరి కాసేపు ఉండి వెళ్తావా అని వెళ్ళిపోయాడు విశ్వం. పోనీ ఇవాళకి ఇక్కడే ఉండిపోమ్మా, రాత్రికి వెళ్ళకపోతేనేం పరశురాం అడిగాడు. వద్దులేండి బాబాయ్, నేను ఇక్కడ ఉండిపోతే తెల్లారి మళ్ళీ నాన్నకి ఇబ్బంది అవుతుంది అంటూ హరి వెంట బయలుదేరింది. అరుణకి ఇదేం నచ్చటం లేదు. విశ్వమూర్తి వెళ్ళు అనటం, రమణ సంతోషంగా బయలుదేరడం చూస్తుంటే విసుగ్గా ఉంది. అయినా హరితో ఆమె ఎన్నాళ్ల స్నేహమో ఉన్నదానిలా ప్రవర్తిస్తుంటే తనలా చేయలేకపోతోంది. ఎందుకో ఏమిటి, వాళ్ళిద్దరూ ఆఫీస్ పనుల మీద ఎక్కువసార్లు కలుస్తుంటారుగా, అందుకనే అనుకుంది. రమణ వెళ్ళొస్తానని చెప్పేలోగా అక్కడి నుండి తప్పుకొని తన గదికి వెళ్ళిపోయింది. స్కూటర్లో 10 నిమిషాల్లో ఇల్లు చేరారు హరి, రమణ. దారిలో మెల్లగా అడిగాడు, వాళ్ళిద్దరికీ బహుమతులు తెచ్చి నీకోసం ఏమీ తేలేదని అలిగావా రమణ? అతని నడుము చుట్టూ చేవేసి మౌనంగా కూర్చున్న రమణ జవాబేమివ్వలేదు. స్కూటర్ దిగాక మరి నే వెళ్ళిరానా అడిగాడు హరి. ఒక్క నిమిషం పైకి రండి, ఫ్రూట్ జ్యూస్ తీసుకొని వెళ్దురుగాని. ఓకే అని ఆమె వెనకాలే మెట్లెక్కాడు. అంతసేపు ఆమె చెయ్యి తన చేతిలోనే ఉంది. పైకి వెళ్ళగానే చేతిని నొక్కి వదిలేసి నువ్వు పద, ఇప్పుడే వస్తాను అని కిందికి వెళ్ళాడు. రమణ కోసం తాను తెచ్చిన చీర ప్యాకెట్ గుర్తొచ్చి. రమణ కిచెన్లో ఉంది. ప్యాకెట్ టేబుల్ మీదుంచి చెప్పులు విడిచేసి శబ్దం చేయకుండా లోపలికి నడిచాడు హరి. డైనింగ్ హాల్ దాటితే వంటగది. ఒక పక్కగా టేబుల్ మీద మిక్చర్ ఉంది. దాని దగ్గర నిల్చొని మోసంబి పళ్ళు ఒలుస్తోంది రమణ.
గడపలో నిల్చుని ఒక్క క్షణం ఆమెనే చూస్తూ ఉండిపోయాడు హరి. తెలుపు పువ్వులున్న ఆకుపచ్చ పాలిస్టర్ చీర మీద తెలుపు జాకెట్ వేసుకొని ఉంది. జాకెట్ చేతులు పొడవుగా ఉన్నాయి. ఇది ఇప్పుడు ఫ్యాషన్ కాబోలు అనుకున్నాడు హరి. లైట్ వెలుగులో పచ్చగా కనిపిస్తున్న ఆమె చేతుల్లోని ఆకుపచ్చ గాజులు పనిచేస్తుంటే తమాషాగా శబ్దాలు చేస్తున్నాయి. తలలో మల్లెపువ్వుల గుబాళింపు గదినంతా పరుచుకుంది. వెనగ్గా వెళ్ళి నడుం చుట్టూ చేతులేసి, దారిలో నేను అడిగిన దానికి జవాబు చెప్పనే లేదు నువ్వు అన్నాడు చిరునవ్వుతో. మీ చేత ఐ లవ్ యూ అనిపించిన మీ మనసుని ఎక్కడా పారేయకుండా నా కోసం భద్రంగా పట్టుకొచ్చారుగా, అదే 10,000 అన్నది రమణ చిలిపిగా. ఏయ్, ఏమిటా మాటలు? నా మనసుని అంత సులభంగా పారేసుకుంటాననుకున్నావా? అసలు అందులో నీ రూపం చేర్చుకున్న తర్వాత నా మనసు ఇంకా ఎంత బరువెక్కిపోయిందో తెలుసా? నువ్వేమైనా కాస్త సాయం పడతావేమోనంటే అంత దూరం నుంచే కబుర్లు చెప్తావు. నా పరిస్థితి డిటో అనుకోండి, నేనేం సహాయం చేయగలను అంటూ మిక్చర్ ఆన్ చేసింది. హరికి జోక్ అర్థమైంది. అమ్మ దొంగ, నా మాటలు నాకే అప్పగిస్తావా అంటూ ఆమెని ఇటు తన వైపు తిప్పుకున్నాడు. ఆమె కళ్ళద్దాలు తీసి టేబుల్ మీదుంచి తల మీద చేయి వేసి పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. కొంచెం సేపు ఇద్దరూ పరిసరాలు మర్చిపోయారు. మిక్చర్ చేస్తున్న శబ్దం మొదట హరే గుర్తించాడు. ఒక చేయి రమణ చుట్టూ అలాగే ఉంచి మరో చేత్తో స్విచ్ ఆఫ్ చేశాడు. రమణ అయ్యో నాలుగు ఖర్చుకొని జ్యూస్ అయ్యుంటుంది అంటూ అతన్ని విడిపించుకొని ఇటు తిరిగింది. జ్యూస్ తాగటం అయిపోయిందిగా, ఇంకెందుకు అన్నాడు హరి చిలిపిగా. ఇదిగో, మీరిలా మాట్లాడారంటే నేను అసలు మాట్లాడను మీతో బెదిరిస్తూ 2 గ్లాసుల్లో రసాన్ని సర్దింది రమణ. హరి రాసిన కదిలే బొమ్మల చరిత్ర విడుదలైన మొదటి 2 నెలల లోపునే వరుసగా ప్రతి తెలుగు వార మాసపత్రికల్లోనే కాకుండా ఇంగ్లీషు, తెలుగు దినపత్రికల్లో కూడా సమీక్షలు వచ్చాయి. పుస్తకాన్ని గూర్చి ఇంచు కొంతవరకు విశ్వమూర్తి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడింది. ఆ వేళ హరి సేల్స్ ప్రమోషన్ గురించి చెప్పిన మాటల్లో నమ్మకం కుదిరింది ఆయనకి. మంచి సలహా, చిన్నవాడు చెప్పినా పెద్ద మనిషి చెప్పినా దాని విలువ ఒక్కటే అనుకుంటాడాయన. అయితే పరశురామ్ అలా కాదు. ఏ పద్ధతి మీదైనా ప్రయత్నించి ఫలితం చూశాక కానీ పూర్తిగా నమ్మకం ఏర్పరచుకోడాయన. కానీ స్నేహితుడు విశ్వం అభిప్రాయానికి విలువనివ్వటం మొదటి నుంచి ఆయన అలవాటు. మొదట్లో పుస్తకం ఎక్కువ కాపీలు తీసుకునేందుకు ఇష్టాన్ని చూపించలేదు డిస్ట్రిబ్యూటర్లు. కొత్త రచయిత అనగానే అందరికీ భయమేసింది. చూసావా, మనం పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతోంది అని పరశురామ్ పైకి అనకపోయినా అతని మనసులో ఉన్నమాట అదేనని విశ్వమూర్తికి, హరికి కూడా తెలుసు. హరి మనసుని ఇది పూర్తిగా కుంగదీస్తోంది. పబ్లిసిటీ కోసం అతను తన స్వంత డబ్బు ఖర్చు చేసిన విషయం ఎప్పుడో మర్చిపోయాడు. పరశురామ్ చేత చేయించిన ఖర్చే అతన్ని దోషిలా తలవంచుకునేటట్లు చేస్తోంది. యాంత్రికంగా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడే తప్ప ఎవ్వరితోటి ఎక్కువగా మాట్లాడటం లేదు. వీలైనంత ఎక్కువగా పని కల్పించుకొని దాని మీద మనసుని లగ్నం చేస్తున్నాడు. శంకరం గారు ఆ మధ్య రిజైన్ చేసి అమెరికా వెళ్ళిపోయాడు. హరి ఆయన పోస్ట్కి ప్రమోట్ అయ్యాడు కాబట్టి పనికేం తక్కువ లేదు. మామూలు ఆఫీస్ పని కాక కర్నూలు మండల చరిత్ర అనే వ్యాసాన్ని వారం వారం ప్రచురించేందుకు తనే రాస్తున్నాడు. అది ఎందరో పాఠకుల మెప్పుని సంపాదిస్తున్నది. కానీ అందుకోసం అతను చాలా పరిశోధన, ఎన్నో చారిత్రాత్మక గ్రంథాలు చదవడం చేయాల్సి వస్తోంది. తన పుస్తకం సేల్స్ కండిషన్ గూర్చి రావుకో ఉత్తరం రాశాడు హరి. పుస్తకాలంటే ఏం వంకాయలు అనుకున్నావా? పబ్లిసిటీ ఎఫెక్ట్ అంటే మ్యాజిక్ కాదు, కొంత టైం అవుతుంది, వెయిట్ చేయాలి అని జవాబు రాశాడు రావు. శరీరానికి మనసుకి కూడా విశ్రాంతి తక్కువైపోయింది. ఒకరోజు అర్ధరాత్రి పడక చేరిన మనిషికి హై టెంపరేచర్ వచ్చేసి ఉదయం ఫోన్ చేసేందుకు కూడా లేవలేకపోయాడు. లీవ్ లెటర్ ఒకటి రాసి ఇల్లు గల వాళ్లతో ఆఫీస్కి పంపించాడు. అతను ఆఫీస్కి రాకపోవడం 3వ రోజుకు కానీ రమణికి తెలియలేదు. అతను ఎప్పుడో ఊర్లకు వెళ్తే తప్ప ఉద్యోగంలో చేరింది మొదలు అంతవరకు సెలవు తీసుకోలేదు. అందుకనే ఏమైందోనని ఆదుర్దాగా ఉందామెకి. తండ్రినో ఆఫీస్లో వేరే ఎవరినైనా అడుగుదామంటే ఏమనుకుంటారోనని బెదురు. అసలే అతని మధ్యలో తనతో మనసు విప్పి మాట్లాడక చాలా రోజులైంది. గంభీరంగా ఆఫీస్లో అప్పుడప్పుడు కనిపించినా దూరంగా ఉంటున్నాడు. అతని మనసులో ఉన్న బాధ ఏమిటో, అతను ఎంత బిజీగా ఉన్నాడో తనకు తెలుసు. అయినా అప్పుడప్పుడు అతను తన్ని పలకరించడం కూడా చేయకపోవటం బాధగా ఉంది. వారం వారం అతను రాసే సీరియల్ వ్యాసానికి నీట్ కాపీ రాసేది తను. రఫ్ కాపీ ఆఫీస్ అటెండర్ వచ్చి తన టేబుల్ మీద పెట్టేశాడు. తను రాసి మరో మనిషితో పంపిస్తుంది.
విషయం తెలిసిన తర్వాత మధ్యాహ్నమంతా ఏ పని సవ్యంగా చేయలేకపోయింది. పనులు రమణ అతను ఎక్కడుంటాడో కూడా తనకు తెలీదు. తెలుసుకునే అవసరం అంతదాకా రానూ లేదు. అతను ఎప్పుడు మాట వరుసకైనా తనతో అననూ లేదు. ఆలోచించగా పరశురామ్ గారి కారు డ్రైవర్కి తెలిసి ఉండొచ్చునేమోనని అనుమానం వచ్చింది. పరశురామ్ ఊళ్ళో లేడు కాబట్టి కారు ఇంటి దగ్గరే ఉండాలి అనుకొని ఇంటికి ఫోన్ చేసింది. ఫోన్ అరుణ తీస్తే తను ఇరకాటంలో పడుతుంది. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నా ఎందుకో తనకి అరుణకి అంతగా సరిపడదు. ఒకరి పద్ధతులు ఒకరికి నచ్చవు. అరుణ ఎప్పుడూ మాటల్లో చేతల్లో తన ఆస్తిని అంతస్తుని ప్రదర్శిస్తున్నట్లు తనకి తోస్తుంది. అది తనకు నచ్చదు. తన మాటలు ఎదుటివారిని బాధ పెడతాయని తెలిసినా ఆ విషయానికి అంత ప్రాముఖ్యత ఇవ్వదు అరుణ. తన తండ్రి విశ్వమూర్తికి బాస్ కాబట్టి ఎంత స్నేహితులైనా ఎవరి స్టేటస్ వారిదే అని ఆమె అభిప్రాయం. రమణ మనసు అసలే సున్నితం. అందుకే ఎప్పుడూ అరుణకి కాస్త దూరంగానే ఉంటుంది. రమణ అదృష్టం బాగుంది. ఆమె కోరుకున్నట్లు ఫోన్ కరుణే తీసింది. నువ్వు అక్కయ్య, ఏమిటి విశేషం? ఇవాళోసారి ఇంటికి రారాదు, చాలా రోజులైంది. నువ్వు ఇటు వచ్చి నన్నే రమ్మన్నావా? పోనీ ఇప్పుడిప్పుడే కారు స్వంతంగా డ్రైవ్ చేయగల ధైర్యం వచ్చింది. ట్రయల్గా మీ ఇంటికి వచ్చేస్తా. అది కాదు కరుణ, హరిప్రసాద్ గారు ఎక్కడుంటారో నీకేమైనా తెలుసా? ఎవరు? మా మాస్టారా? ఎప్పుడో ఒకసారి చూశాను, గుర్తుపట్టగలను అనుకుంటాను. ఎందుకు? ఆయన ఆఫీస్లో లేరా? 3 రోజులు సెలవు పెట్టారట. ఏమైనా ఒంట్లో బాగాలేదేమోనని నా అనుమానం. ఆదుర్దా బయటపడకుండా జాగ్రత్తగా మాట్లాడింది రమణ. ఏమో మరి, పోనీ మనం వెళ్ళి కనుక్కుందామా? 5 గంటలకు నేను ఆఫీస్కి వస్తాను, నువ్వు రెడీగా ఉండు, ఇద్దరము కలిసి వెళ్దాం. పోనీ డ్రైవర్కి అయితే బాగా తెలుస్తుందేమో, అతన్ని తీసుకునేరా. డాడీ ఊరికి వెళ్ళారని డ్రైవర్ ఇవాళ సెలవు తీసుకున్నాడక్కయ్యా. పర్వాలేదు, కనుక్కోగలనులే. ఏం నా డ్రైవింగ్ మీద నమ్మకం లేదా? అబ్బే అది కాదు కరుణ. కాకపోతే నువ్వు రెడీగా ఉండు, నేను వస్తాను అని ఫోన్ పెట్టేసింది కరుణ. పర్వాలేదు, మంచి పిల్ల, మాస్టార్పై ఆ మాత్రమైన అభిమానం ఉంచుకుంది అని కొంత రిలీఫ్గా ఫీల్ అయింది రమణ. సరిగ్గా 5 గంటలకి కరుణ ఆఫీస్కి వచ్చింది. ఇద్దరూ కలిసి బయలుదేరారు. నిజానికి కరుణకు తెలిసింది హరి మొదట్లో ఉంటున్న చాంద్ టాకీస్ పక్క సందులోని గది. అతను మరో చోటికి మారాడు చాలా రోజుల క్రితమే. ముందుగా తనకి తెలిసిన చోటుకే తీసుకెళ్ళింది కరుణ. అక్కడి ఓనర్స్తో విచారించితే అతనిప్పుడు మద్దూరు సుబ్బారెడ్డి నగర్లో ఉంటున్నాడని అడ్రస్ ఇచ్చాడు. అక్కడికి వెళ్లేందుకు మరో 5 నిమిషాలు పట్టింది. ఒక పెద్ద ఇంటి మేడ మీద 2 గదుల్లో ఉంటున్నాడు హరి. మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నవాడల్లా ఉలిక్కిపడి లేచి మంచం దిగబోయాడు. తలుపు చప్పుడికి దగ్గరగా వేసున్న తలుపులు తోసుకొని లోపలికొచ్చేశారు రమణ, కరుణ. ఆ గదిలో అతను పడుకున్న మంచం కాకుండా మరో టేబులు, 2 కుర్చీలు మాత్రమే ఉన్నాయి. ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చున్నారు. ఏమిటి మాస్టారు, బాగా సుస్థి పడినట్లున్నారే? పలకరించింది కరుణ. 2 రోజులయ్యి జ్వరం వస్తోంది. జ్వరం వల్ల పీక్కుపోయిన ముఖం, పెరిగిన గడ్డం, చెదిరిపోయిన క్రాఫు, నలిగిన లుంగీలో అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాడు హరి. రమణకి అతను ఆఫీస్కి రావటం లేదని తెలిసినప్పటి నుంచి తనెంత ఆరాటపడింది. ఎలా అతని కోసం ఆదుర్దాగా వెతుక్కుంటూ వచ్చింది. అన్నీ అతని పక్కన కూర్చొని చెప్పాలని, అతన్ని దగ్గరకు తీసుకోవాలని ఉంది. ఏం చేయటానికి కరుణ ఎదురుగా ఉంది. అందుకే ఆ అమ్మాయినే మాట్లాడనిస్తూ తను మౌనంగా ఉండిపోయింది. అతను మాట్లాడుతున్నది కరుణతో అయినా తన ముఖంలో భావాలను చదివేందుకు అతను చేస్తున్న ప్రయత్నం చూపుల్లో తెలుస్తూనే ఉంది. మీరొకసారి మొదటి రోజే మాకు ఫోన్ చేస్తే బాగుండేది, నేను డాక్టర్ని తీసుకొచ్చేదాన్ని. కరుణ మాటల్లో ఎప్పుడూ అమాయకత్వమే కనిపిస్తుంది హరికి. ఓ, అదో పెద్ద విషయమా? అందరినీ కంగారు పెట్టేందుకు? మామూలు జ్వరమే కదా కరుణ. మా ఇంటి ఓనర్ వాళ్ళు మంచివాళ్ళు, డాక్టర్ని పిలిపించి చూపించారు. ఏం తింటున్నారో ఏమో, మనం పళ్ళైన తెస్తే బాగుండేది కదూ, రమణ అంది. ఓస్, అంతే కదా, ఒక పని చేద్దాం, నువ్వు ఇక్కడే మాస్టర్తో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చేస్తాను అని హరి వద్దని వారిస్తున్నా వినిపించుకోకుండా బయటకు పరిగెత్తింది కరుణ. హరి రమణని దగ్గరకు రమ్మని కళ్ళతోనే సైగ చేశాడు. ఆమె వచ్చి పక్కనే మంచం మీద కూర్చోగానే తల ఆమె ఒళ్ళో దాచుకున్నాడు. చిన్న పిల్లాడిలాగా తల మీద చెయ్యి వేసి వెంట్రుకల్లో వేళ్ళని కదిలిస్తూ మీకేమైందోనని ఎంతగా హడలిపోయానో తెలుసా? పోనీ జ్వరం రావటం మేలైంది, చూసేందుకైనా వచ్చావు నా గదికి. అదెందుకు? మీరెప్పుడన్నా అసలు రమ్మని పిలిచారా వచ్చేందుకు? అయినా ఈ మధ్యలో ఎందుకో నాకు దూరంగానే ఉంటున్నారులే, నాకు తెలియదనుకున్నారా? ఆఫీస్లో కనిపించినా పలకరించరు, కాఫీకి రమ్మనైనా పిలవరు. సారీ రమణ, నిన్ను దూరం చెయ్యాలని కాదు, ఏమిటో నా మనసేమీ బాగుండటం లేదు.
మూడ్ బాగున్నప్పుడు నీతో మాట్లాడినా సంతోషంగా ఉంటుంది. నా ఆలోచనలే బాగులేనప్పుడు నిన్ను కలిసి నీ మూడ్ కూడా ఎందుకు పాడు చేయాలి అని, అంతకు మించి ఇంకేం లేదు. అబ్బా, ఇలా నీ ఒళ్ళో తల ఉంచితే ఎంత హాయిగా ఉందో. అదేం మాట? మూడ్ సరిగ్గా లేనప్పుడు మనల్ని అభిమానించే వాళ్లతో మనసు విప్పి చెప్పుకొని తేలిక పడాలి. అవునేమో, ఈ 2 రోజులు జ్వరపడినప్పటి నుంచి నువ్వు వస్తే బాగుండునని ఎంతగా కోరుకున్నానో తెలుసా? దేవుడు వరమిచ్చినట్లు ఇవాళ వచ్చేసావు. ఈ నీరసం వదిలేస్తుంది నన్ను. మెట్ల మీద కరుణ అడుగుల చప్పుడు వినిపించగానే ఉలిక్కిపడి ఇద్దరూ సర్దుకొని కూర్చున్నారు. అయినా అప్పటికే వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండటం కరుణ కళ్ళల్లో పడిందని వాళ్ళకి తెలీదు. కరుణకేమీ ఆశ్చర్యం కలగలేదు. మొదటి నుండి వాళ్ళిద్దరి మధ్య పెరుగుతున్న స్నేహాన్ని గమనిస్తూనే ఉందామే. ఇవాళ ఫోన్లో రమణ మాట్లాడినప్పుడు ఆమె స్వరంలో కనిపించిన ఆరాటమే చెప్పింది ఆమె హరిని ఎంతగా ప్రేమిస్తున్నది. పాపం మాస్టారు ఒంటరివారు, ఇన్నేళ్లు తన వాళ్ళంటూ లేకుండానే గడిపేశారు. ఎన్నో కష్టాలు పడి ఆయనకి రమణక్కయ్య లాంటి మంచి మనసున్న అమ్మాయి భార్య అయితే తోడుగా ఉండి ఆయన్ని అభిమానంగా చూసుకుంటుంది అనుకుంది సంతృప్తిగా మనసులోనే. కథ కొనసాగుతుంది.